ఏంటి బాబాయ్ అందరూ డల్గా కూర్చున్నారు? సాయంత్రానికల్లా ఈ సరుకు లోడ్ చేయాలి. మేమా 5గురం ఉన్నాం. సాయంత్రం లోపల ఇవి గనక లోడ్ చేయలేకపోతే ఆ మేనేజర్ మాకు ఈ వారం కూలీ కట్ చేస్తానన్నాడు. సాయంత్రంలోగా కదా, మనం చేసేద్దాం. హలో, మోసేయడానికి అదేమి ఎండుగడ్డి ఒర్రి పొట్టు కాదు. ఒక్కొక్క బస్తా 100 కేజీలు ఉంటది. గబగబా ఎత్తేస్తే బ్లడ్ గ్రీజ్ అయి కారుద్ది. బాబాయ్ నాకు ఒక అవకాశం, మధ్యాహ్నానికల్లా పని అయిపోద్ది. మధ్యాహ్నం దాకా ఎందుకు? ఇప్పుడు బస్తా ఎత్తు, చెమ్మ పడుద్ది. బాస్ నీలా డబ్బా బాడీ కాదు, ఒంటి చేత్తో ఓడను లాగే కెపాసిటీ ఉన్నాడు. నువ్వెత్తు బాసు, నీ వెనకాల నేనున్నాను. అదేంటంటే 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. 100 పెంచాం ఎలా? ఏంటి బాబాయ్ ఇది? 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ హార్బర్ లో మామూళ్ళు వసూలు చేస్తున్నారు. మామూళ్ళు ఎందుకు ఇవ్వాలి? వద్దులేమ్మా, ఇలా అడిగినందుకే చాలా మందికి చేతులు కాళ్ళు తీశారు. కాళ్ళు చేతులు తీస్తారా? కాళ్ళు చేతులే కాదు బాబు, ఇవ్వకపోతే ప్రాణాలు కూడా తీస్తారని భయపడి మామూళ్ళు ఇస్తున్నాం. ఈ వారం మా అక్కకు పెళ్ళన్నా, వచ్చే వారం 2 వారాలు కల్పించేస్తానన్నా. పెళ్లి లేదు గిల్లి లేదు, ఎవరా? నీకు దండం పెడతాను. ఏంట్రా ఇది? పాపం అన్న, అక్క పెళ్లి అంటున్నాడు. ఏ ఊరు? కొంచెం ఆగండి, మీకు దండం పెడతాను. మీ సంగతి వాడికి తెలియదు, కొత్తగా చేరాడు. నా మాట విని ఒక్కసారికి వదిలేండి. హరి, ముందు ఇక్కడి నుంచి పద. అది కాదు బాబాయ్, వాళ్ళతో గొడవ ఎందుకన్నా? గొడవ ఎందుకు అంటే కొడతావా? బాబు తప్పైపోయింది, ఇతనికి ఏం తెలియదని చెప్పాను కదా. ఏంట్రా కొట్రా కొట్రా నీ అబ్బా.
రేయ్, నీళ్లలో దిగి ముసలని కదిలించు, అడవికెళ్ళి సింహాన్ని కదిలించు, బతుకుతావేమో గాని అకారణంగా ఈ హరిని కదిలిస్తే మాత్రం చచ్చిపోతారు. ఇంకొకసారి ఎక్కడైనా మామూలు వసూలు చేస్తూ కనబడ్డారో మీరు కాళ్ళు చేతులు మాత్రం ఎత్తిస్తారు. అక్కడే నేను తలకాయలు కోస్తా. అన్నో అప్పుడెప్పుడో భక్త ప్రహ్లాద సినిమాల్లో ఉగ్గ నరసింహస్వామి స్తంభం పగిలి కొట్టుకొని రావడం చూశాను. మళ్ళీ అదే ఎఫెక్ట్ లో నిన్ను చూస్తున్నాను. నువ్వు మామూలు వచ్చి కాదన్నా మా అయ్యి బాబోయ్. అదేంటి సార్? అయ్యి బాబాయ్ బాబాయ్ అంత మాట్లాడక బాజు. నీ హ్యాండ్ గురించి తెలియక ఏదేదో వాగేశాను. ఈ హ్యాండ్ వెనకాల చాలా నెట్వర్క్ ఉందని తెలుసుకున్నాను. ఆశీర్వదించు బాజు. జిమ్నాస్టిక్స్ ఫైట్ తెలిసినోడు మీరే అలా మాట్లాడితే ఎలా? నా బొంగు స్టిక్ నాకు మామూలు స్టిక్ తిప్పడమే రాదు. నేను జిమ్నాస్టిక్ ఏంటి బాసు? బాసు నన్ను నీ యాక్షన్ గా పెట్టేసుకో బాసు. అలాగా? అదే అలారా దారికి. నేను బాస్ బాడీ చూసినప్పుడే చెప్పాను ఇది మామూలు బాడీ కాదని. బాసు నీ హ్యాండ్ తో వాళ్ళని బ్యాండ్ వాయించినందుకు ఇదిగో బాసు నా స్ట్రాంగ్ టీ. ఎవరు? నమస్తే అండి. ఏంటి ఇలా వచ్చారు? మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి వాచ్ తీసుకువెడదామని. ఉండండి తీసుకొస్తాను. ఏంటో ఆ వాచ్ మీద అంత ఇది. అది మా నాన్నగారు నాకు పుట్టినరోజున గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్. సారీ అండి కనిపించట్లేదు. మా నాన్న ఏమైనా? చూడండి, ఆ వాచ్ నా చేతుకుంటే మా నాన్న నాతో ఉన్నట్టు ఉంటుంది. దయచేసి నా వాచ్ నాకు కావాలి. మా నాన్న రాగానే అడిగి రేపట్లోగా మీ వాచ్ తెచ్చిస్తాలేండి. ఏంటమ్మా అల్లుడు గారు అలా అలిగిలిపోతున్నారు? ఓపెన్ టాప్ ఓపెన్ లాస్ట్రా కొనిపెట్టలేదనా? నాన్న అల్లుడేంటి? అతనికి నాకు ఏమైనా పెళ్ళిందా? అవలేదా? ఆకాశం అంత పందిరేసి భూదేవంత పేటేసి రాత్రిని పెళ్లి చేశాను కదమ్మా. కల్లోనా? ఏంటి అది కళ? మరైతే ఇప్పుడు బయటికెళ్ళిన రౌడీ అల్లుడు ఎవడ్డు? నిన్న ఆటోకి డబ్బులు కట్టపోతే వాచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చిచ్చి వాచ్ ఇమ్మంటున్నాడు. ఇచ్చేయమ్మా, పరాయాళ్ళ సొమ్ము పాపం. ఇవ్వడానికి ఉంటేగా. ఆ వాచ్ కనిపించట్లేదు. ఉండమ్మా, పోలీసులు కంప్లైంట్. నానా నాటకాలు ఆడద్దు. మర్యాదగా వాచ్ ఎక్కడ పెట్టావో చెప్పు. వాచియా మళ్ళీ ఇదో పెచ్చియా నాకు నా తెల్ల. నేనేదో ఒకటి చేసుకొని చస్తే తెలుస్తుంది నీకు. మాగమాగమ్మా అంత పనిచేయకమ్మా. మరి వాచ్ ఎక్కడా? అది మీ బావ మల్లేష్ గారి పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చాను. ఎందుకు నాన్న? పని పాట లేకుండా రోజు తాగుతూ 10 మంది చేత చీ అనిపించుకోవడానికి సిగ్గుగా లేదు? అమ్మా, నాలో ప్రవహించేది రక్తమే. నాలో నువ్వు చివుడు ఎత్తులు ఉన్నాయి. ఇప్పుడే కష్టపడతాను. సాయంత్రానికల్లా నీ పెళ్లి చేస్తాను. నా బండి బ్యాక్ టైర్ కూడా టచ్ చేసిన లేడు. అట్లాంటిది నాకు తెలియకుండా నా లారీ సీజ్ చేస్తాడ్రా. ఎవరు సీఏ? మా సీఏ గారికి మీ గురించి తెలియదు. నీకు తెలుసు కదరా. సర్ది చెప్తామంటే అందులో గంజాయి ఉంది. ఉంటుందిరా, గంజాయి ఉంటుంది, దొంగ లిక్కర్ ఉంటుంది, గుట్కాలు ఉంటాయి. సెంట్రల్ లో మా నాన్న, స్టేట్ లో మా మామ సీట్ లో కూర్చుంది ఇసుక లారీ తోలుకోవడానికి కాదు. సార్ తప్పైపోయింది సార్. ఏంద్రా తప్పైంది? తోలు తీసేస్తా. పోలీస్ స్టేషన్ అంటే నీ అడ్డా అనుకున్నావురా రాస్కెల్. కందికొండ నరసింహారెడ్డితో పెట్టుకుంటున్నావు. సెంట్రల్ లో మా నాన్న, స్టేట్ లో మా సార్ వీడు షర్ట్ ఇప్పి జెండూ బాంబు రాయండి రా. ఓకే సార్. మీరేంట్రా సపోర్ట్ కంబళి తెచ్చాడు కప్పండి రా. పోలీసు వాడితో పెట్టుకుంటే ప్రోగ్రెస్ ఏమిటో ఇక మీద నీ బాడీ కండిషన్ ఏ చెప్తుంది. సార్ మీరింత స్ట్రిక్ట్ నాకు తెలియదు సార్. ఇప్పుడు అర్థమైందిగా. ఇంతకు ముందున్న సీఐకి నువ్వు ఎంత ఇచ్చేవాడిరా? నెలకు 30,000 సార్. వచ్చే నెల నుంచి నాకు ₹1,00,000 పంపించు. లేకపోతే తెలుసుగా నేను నీకు జెండూ బాంబు పంపించాల్సి ఉంటుంది. అలాగే సార్. కానిస్టేబుల్స్, రేపటి నుంచి కేసుతో పాటు కేసు జెండూ బాంబు కూడా తీసుకురండి. నేను కూడా ట్రై చేస్తా.
వచ్చి గంట అయింది, ఒక్క కిరాయి కూడా తగలలేదు. ఎవరికి పనులు లేవా ఏంటి? ఆటో కోసం వస్తున్నట్టుంది. ఏ అమ్మాయి వస్తావా? ఎక్కడికి వచ్చేది మోస్తలు సచ్చి. అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడానా? అబ్బూ, ఈవిడ్ని మనమే వెళ్ళి అడుగుదాం. హలో, ఆటో ఉంది, వస్తారా? ఏరా నీ ఆటోలోకి రావాలా రాస్కెల్? ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా? ఈ అమ్మాయి క్లియర్ గా చెప్పాలి. అమ్మా బుజ్జి, నేను ఒక ఆటో వాణ్ణి, తమరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. బీచ్కి వెళ్ళాలి. ఎంత తీసుకుంటావు? 50 రూపాయలు అవుతుందమ్మా. 50 రూపాయలా? అవునమ్మా. నన్ను ఊరంతా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర దించడానికి నాకే ఇస్తాడు 200 తెలుసా? ఎవడ్డు వాడు? నా బాయ్ ఫ్రెండ్. ఓహో, హాయ్ డార్లింగ్. హాయ్. కమ్ ఆన్. పద డార్లింగ్. ఓ వెక్కిల్ లవ్ అంటే ఇదే. యో ఆటో, వీడెవడ్డు? అర్జెంట్ గా రాయలసీమ పోవాలయ్యా. నేను నిన్ను పుడుస్తాను, నువ్వు ఎక్కువ. ఇదిగో పావు గంట ఉంది, బిన్న పోవాలా? తప్పనిసరిగా పోతాను, ఆటో ఎక్కుతున్నావు కదా, ఎక్కవయా నీకెందుకు? ఎక్కనే బిన్న పోనీ. అన్నట్టు ఏ ఊరు సార్ మీదే? తిరుపతి కదా? కాదు, అవును, నాకు ఎలా తెలుస్తుందా? తిరుపతి, బిన్న పోనీవయ్యా. ఓకే ఓకే, కూర్చోండి. ఏందా ఏడాపుండవా? పెట్రోల్ కొట్టించాలి. ఏడాడుంది పెట్రోల్ బంక్? పెట్రోల్ బండికి కాదు, నాకు. వారిని బండ బడా అవతల నేను రాయలసీమ పట్టుకోవాలయా? ఐఎమ్ సారీ, మందు లేకపోతే నేను రాయలసీమ కదా, రిక్షాను కూడా పట్టుకోలేను. ఒక యాభై కొట్టు. నీ బండ బడా నువ్వు నాకాడ దొరికినావయ్యా? బిన్నరా వస్తానా నీకెందుగా? ఏం కావాలి సార్? బావురు పిల్ల క్వార్టర్. దొరికినాడా? యో రాయలసీమ పోతాయా? రాయలసీమ పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటది, ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది, ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటది. ఏదో ఒక అట్లా పుడుచుకుంది కానీ అవన్నీ నాకెందుకయ్యా? నేను చిత్తూరు పోవాలయ్యా. అంత అర్జెంటా? అర్జెంటే సార్. అయ్యగారిని రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదిలేయి. రెచ్చాలోనా? వెళ్ళవయ్యా, వెళ్ళు. నువ్వు 2 టీలకు డబ్బులు ఇవ్వాలి. నువ్వు 5 టీలకి ఇస్తామా? టీ తాగితే నీ దగ్గరే తాగాలి. ఇదిగో తీసుకో. ఏంటా చూపు? ఓ చంటిగాడి ప్రేమ కదా, ఐ లవ్ యూ. ఇడియట్, నా మనసు ఎప్పుడో ఇంకొకరికి ఇచ్చేసాను తెలుసా? ఎవరికి? కొండంత గుండె ఉన్నోడికి, 8 బస్తాలు ఎడం చేత్తో ఎత్తేవోడికి, పులి పంజా ఉన్నోడికి. వారండి, నీ మనసు ఏమన్నా చేపల మార్కెట్? చాలా ఒకటి ఇచ్చేయడానికి. ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి. ఒక్కడికే ఉన్నాయా? ఎవరిది? చంద్రబాబు నాయుడా? చెప్పండి. కాదు, హరి. ఎవరు? నా అసిస్టెంట్ హరిగాడా? ఏంటి ఆయన నీకు అసిస్టెంటా? మరి కరాటే, మరాఠా, పరాటా, వైట్ బెల్ట్, రెడ్ బెల్ట్, తోల్ బెల్ట్, తొక్క బెల్ట్ అన్నా ఎన్ని నాకు నేర్పించోటే మనమే నేర్పించావు. నీకు వచ్చింది తెలుసా? మనం అంటే ఆడికి ఇది. ఏంటి సార్ చిటికెన వేలు చూపిస్తూ? అదే బస్సు, ఇది ఎక్కడా అని రాణి నడుతున్న అడ్రస్ తెలీదు. మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో, లేకపోతే టంగ్ తెగిపోద్ది. జరుగు. నువ్వేంటి ఇంకా వెయిటింగ్? ఏం లేదు, చట్నీలో ముంచి కారపొడేసి నెయ్యి వేసి నా మనసు నీకు పెడదామని. ఏంటూ పెట్టేది పొంగడం? మనసు అమ్మ మనసు. బాసు ఖాళీగా లేడు కానీ ఇంకెవరినోటో చూసుకో. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా. పని ఇది కళా నిజమా? దా 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 వాణి, నా కళల రాణి నువ్వు వచ్చావా? అయ్య బాబోయ్, నాకు అసలు కాళ్ళు చేతులు ఆటలేదు. ఎందుకు కబురు పెడితే నేనే వాలిపోయావండి. అమ్మాయి, మర్యాదగా మా నాన్న ఇచ్చిన వాచ్ ఇవ్వు. దీనికోసం నన్ను కొట్టావా? కొట్టక ముద్దు పెట్టుకుంటారా? మరి దాని గురించేగా నేను వెయిటింగ్. అమ్మ మళ్ళీ కొట్టింది. ఏమైందమ్మా? అయ్యో, పాలన్నీ నేల మీద ఒలికిపోయాయి నాయనా. ఫోన్లేమ్మా, నేను వచ్చి చూస్తాలే. అనుకున్నావా లేక? 70 ఎకరాల క్లీన్ అండ్ గ్రీన్ సిటీలా ఉంది.
ఇంతకీ ఎందుకు వచ్చావు? వాచ్ తెచ్చాను. బయలుదేరొచ్చు.